సో ఫ్రెండ్స్, రీసెంట్గానే మనకి ఏవైతే మనకి రిపోర్ట్స్ వస్తున్నాయో జెన్జీ ఈజ్ వెరీ లెస్ ఇంటెలిజెంట్ అని చెప్పేసి ఏ మీడియా సోర్సెస్ చూసుకున్నా కానీ దీని గురించి ఎక్కువగా మనకి ఆర్టికల్స్ అయితే ఫోటో కార్డ్స్ అయితే ఎక్కువగా స్పెక్యులేట్ అవుతున్నాయి, ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. అవునా కదా? జెన్జీకి ఎందుకు ఇంత లోయర్ ఇంటెలిజెంట్, ఇంత లోయర్ మెమరీ, ఇంత లోయర్ ఏవైతే మనకి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయో ఎందుకు ఇలాగా? సో వీటి గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, వర్త్ఫుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి అయితే వస్తుంది. మిస్ అవ్వకుండా చూడొచ్చు. అక్కడి నుంచి డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు వచ్చిన సోర్స్ నుంచి చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలా గ్రేట్ న్యూస్ ఏంటంటే, నాకు జెన్జీ పీపుల్ మీద చాలా ఎన్నో అనుమానాలు అయితే ఉన్నాయి. అది మొత్తానికి నాకు కోరికైతే తెలిసిపోయింది, కోరికైతే తీరింది అనుకోవచ్చు. సో న్యూరో సైంటిస్ట్ టెస్టిమోనీ ప్రకారం ఈ బేసిస్లో కొన్ని గ్లోబల్ డిబేట్ చేసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ పరంగా కానీ, స్క్రీన్స్ పరంగా కానీ, లెర్నింగ్ స్కిల్స్ పరంగా కానీ ప్రజెంట్ ఉన్న యూత్లో, ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్లో ఏమీ లేవు, జీరో. ఎందుకు అంటే డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ వరల్డ్. మొబైల్ ఉందా, స్క్రీన్ ఉందా, మనం రీల్స్ తిప్పుతున్నామా, షార్ట్ ఫామ్ ఎక్కువగా తిప్పుతున్నామా, షార్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నామా, ఎస్, అక్కడే మనకి ఇంటెలిజెన్స్ కానీ, మెమరీ కానీ, లెర్నింగ్ స్కిల్స్ కానీ మొత్తం కొలాప్స్ అవుతున్నాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ షార్ట్ వీడియోస్, బికాస్ ఆఫ్ దిస్ రీల్ వీడియోస్. ఎందుకు అన్నట్లయితే మెమరీకి చాలా ఎక్కువగా కొంచెం స్పేస్ అనేది ఉండాలి, కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. ఎట్ ది సేమ్ టైం లెర్నింగ్కి ఏవైతే కొంచెం బ్రెయిన్ స్టోరేజ్ పరంగా, ప్రాసెసింగ్ పరంగా ఏవైతే ఉంటుందో దానికి కొంచెం టైం ఇవ్వాలి. అంటే ప్రాసెస్ చేసుకుని ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు బయటకు తీసుకురావాలన్నా, నేను మాట చెప్తున్నాను కదా, ఇలా తీసుకురావాలన్నా నా బ్రెయిన్ ప్రాసెస్ అవ్వాలి. ఆ ప్రాసెస్ అవుతున్న ప్రక్రియలో నాకు అక్కడి నుంచి ఇక్కడికి నోట్లోంచి రావాలి. అంటే నేను లోపల ఏదైతే ఆలోచిస్తున్నానో, లోపల ఏదైతే నేను ఫామ్ చేస్తున్నానో ఒక మ్యాటర్, అది మీకు చెప్పాలనుకుంటున్నప్పుడు, నోటి నుంచి వస్తున్నప్పుడు అది కరెక్ట్గా మీకు ఎలా చెప్పాలనేది నా బ్రెయిన్ ఒకసారి 2-3 సార్లు ప్రాసెస్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ప్రాసెస్ అయ్యి దానికి తగ్గట్టుగా మీకు బయటకైతే డెలివరీ అవుతుంది ది అల్టిమేట్ మ్యాటర్ అయితే. సో ఇది ఏదైతే ఉందో ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి ఆ చూసే ప్రక్రియలో వాళ్ళు ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో చూడటానికి, ఒక షార్ట్ ఫార్మాట్ వీడియో చూడటానికి చాలా తేడా అయితే ఉంది. షార్ట్ ఫార్మాట్ వీడియోలో మీకు మల్టిపుల్ రీల్స్ అయితే వస్తాయి, ఎమోషనల్ పరంగా, అవునా, హ్యాపీ పరంగా, అవునా, మూడోది కొంచెం పెట్స్ అని, కొంచెం యానిమల్స్ అని, లేదనుకుంటే ఏలియన్స్ అని, లేదనుకుంటే స్పేస్ అని, ఇలా రకరకాల ఈవెంట్స్ అయితే మీకు బుర్రకైతే వస్తూ ఉంటాయి, మీకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి, అవి మీ బ్రెయిన్లోకి వెళ్తూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఏంటంటే మీకు అందులో కొంచెం గుడ్ ఫీడ్ అయితే వస్తుంది, బ్యాడ్ ఫీడ్ కూడా వస్తుంది. ఈ గుడ్ బ్యాడ్ ఒకేసారి సైమల్టేనియస్గా కాన్స్టెంట్గా చూసేసరికి ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది కొలాప్స్ అవుతుంది, చాలా లోగా అయిపోతుంది అనమాట, చాలా స్లోగా మీకు లో అవుతుంది. ఏ విధంగా? మెమరీ పరంగా, ఇంటెలిజెన్స్ పరంగా, లెర్నింగ్ పరంగా. సో ఇవన్నీ తగ్గాలన్నట్లయితే మనకి బేసికల్గా ఈ ఫోన్ అడిక్షన్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఈ జెన్జీ పీపుల్ ఎక్కువగా ఫోన్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇవేవి కూడా ఉండవు అని చెప్పేసి న్యూరో సైంటిస్ట్ అయిన జారెద్ కోనే హర్వత్ అనే ఆయన రీసెంట్గా స్టడీ చేసి మనకి చెప్పడం అయితే జరిగింది. ఏమన్నట్లయితే అది ఏంటంటే జెన్జీ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ టు స్కోర్ లోయర్ దెన్ ద వన్ బిఫోర్ ఇట్. అంటే ఎవరైతే జెన్జీ పీపుల్ ఇప్పుడు ఉన్నారో వాళ్ళు ఏవైతే మెమరీ పవర్ స్కోర్ చేస్తున్నారో అది చాలా తక్కువ మన ప్రీవియస్ పీపుల్ కన్నా. అంటే మిలీనియల్స్ అంటే మన నాన్నలు కానీ, మన తాతలు కానీ, మన ముత్తాతలు కానీ, అప్పట్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న బుర్ర, వాళ్ళకున్న తెలివి, వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళకున్న మాట తీరు, ప్రవర్తన, ఆ హావభావాలు ఏవైతే ఉన్నాయో అవి జెన్జీ పీపుల్లో లేవు.
అనేది మన తెలుగు వర్షన్లో చెప్పుకోవచ్చు. సో ఆయన చెప్పింది కూడా ఇదే. సో ఇది కొంచెం ఆయన ఈ విధంగా చెప్పారన్నమాట. జెన్ జీ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ టు స్కోర్ లోయర్ దెన్ ద వన్ బిఫోర్ ఇట్. సో ఈ విధంగా చెప్పారు. అంటే మన తాతలు ముత్తాతలు ఏవైతే ఒక తెలివి ఒక జ్ఞానం ఉందో అవి ఈ జనరేషన్కి లేవు అనేది డిక్లేర్ చేశాడు ఆయన. ఇది నేను చెప్తుంది కూడా కాదు, న్యూరో సైంటిస్ట్ జరెద్ కోనీ హర్వత్ ఆయన చెప్పిన విషయం. సో మీరే ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన ఎన్నో రకాలుగా ట్రీట్మెంట్స్ చేయబట్టే కదా, ఎన్నో రకాలుగా టెస్ట్ చేయబట్టే కదా మీకు ఈ రోజున జెన్ జీ పీపుల్ గురించి ఒక అల్టిమేట్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీని గురించి కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన రకరకాలుగా మనకి డైవర్సిఫై చేసి చాలా రకాల పాయింట్స్ అయితే చెప్పారు. ఈ జెన్ జీ పీపుల్కి మెయిన్గా అటెన్షన్ స్పాన్ అనేది ఉండదు. అంటే ఒక పని మనం చెప్పామనుకోండి, ఇప్పుడు అమ్మో నాన్నో అరే నాన్న వెళ్ళి బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురారా, లేదనుకుంటే వెళ్ళి కందిపప్పు తీసుకురారా అంటే వాళ్ళు సెల్ల మూడ్లో ఉండిపోయి వాళ్ళు పని చేయరు, వాళ్ళు అటెన్షన్ పెట్టరు. అవి రీల్స్ ఫామ్లోకి వెళ్ళిపోయేసరికి అది చూలోకి వెళ్ళినా కానీ వెంటనే రియాక్ట్ అయినా కానీ ఆ రీల్స్ స్క్రోల్ చేసే కొద్దీ అందులో పడిపోతాం. ఇంకా బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ కందిపప్పు ఏం తీసుకొస్తాం? ఇట్స్ అన్ ఇంపాసిబుల్ కదా. ఆ అటెన్షన్ స్పాన్ అనేది ఉండదు. రెండోది మెమరీ. ఈ మెమరీ విషయంలో ఏవైతే మనం ఫీడ్ చేస్తున్నామో, ఒక మాట అయినా, ఒక లాంగ్వేజ్ అయినా, ఒక స్లాంగ్ అయినా, ఒక హావభావాలైనా, నెంబర్స్ అయినా, ఆల్ఫాబెట్స్ అయినా, ఇంగ్లీష్ పదాలైనా, తెలుగు పదాలైనా ఏవైతే మనం ఫీడ్ చేస్తున్నామో, అది సైన్స్ అవ్వచ్చు, సోషల్ అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, ఇంక ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఏవైతే ఫీడ్ చేస్తున్నామో అవన్నీ కూడా మెమరీ అనేది స్టోర్ చేసుకోదు. ఇది ఒక మెయిన్ డిసార్డర్, ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ జెన్ జీ పీపుల్లో ఉన్నది ఇదే. సో ఇక్కడ మెమరీ పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏమాత్రం కూడా సరిగ్గా ఎడ్యుకేషన్ లేకపోవటం కానీ, ఎడ్యుకేషన్ తాలూకా ఇంటెన్సిటీ ఏవైతే అంటే ఒక కరెక్ట్ ఫాము, ఒక రాంగ్ ఫాము అనేది ఏదైతే ఉంటుందో, ఆ కరెక్ట్ ఫామ్ రాంగ్ ఫామ్ రెండు కూడా మిక్స్ కొట్టి వీళ్ళు పని చేస్తూ ఉంటారు. సో అలాంటివి కూడా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయని చెప్పారు. అంటే లిటరల్లీ మెమరీ అనేది ప్రాపర్గా ఉండదు. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోలేరు అనమాట. సో అక్కడ అది గ్రహించలేరు, వాళ్ళ మెమరీ అనేది ఉండదు. ఇది కరెక్ట్ కదా, ఇదే చేయాలి కదా అనే ఒక మెమరీ అనేది స్టోర్ అవ్వదు. రెండు కలిపి కొడటం వల్ల ఏది మంచి ఏది చేయాలో తెలియక ఏదో చేసేస్తూ ఉంటారు, అది కాస్త బిడుసుకొడుతుంది. సో మెమరీ పవర్ అనేది వీళ్ళకి చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఇక మూడోది రీడింగ్ అండ్ న్యూమరసీ. ఇంకా పుస్తకాలు చదవటం విషయంలో కానీ, నెంబర్స్ చదవటం విషయంలో కానీ, నెంబర్స్ ఏవైతే మనం మ్యాథ్స్ అంటే చాలామందికి భయం, మీ అందరు తెలిసిందే. ఆ లెటర్స్, ఆ నెంబర్స్ రాయటంలో కానీ, చెప్పటంలో కానీ, ఎన్ని సున్నాలు ఉంటాయని చెప్పటంలో కానీ, ఒక క్యాలిక్యులేషన్ చేయటం కానీ, ఇవన్నీ కూడా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. రీడింగ్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళ రీడింగ్ కన్నా పీడిఎఫ్ రీడింగ్ ఎక్కువ, స్క్రీన్ రీడింగ్ ఎక్కువ, మొబైల్లో ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ. అంటే మాకు ఫోన్స్ ఉన్నాయి కదా, ఎవ్రీథింగ్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గూగుల్ ఉంటుంది, చాట్ జీపీటీ ఉంటుంది అని ఇలా రకరకాలుగా మాట్లాడతారు. కాబట్టి యంగ్ పీపుల్లో, జెన్ జీ పీపుల్లో ఈ ఒక యాటిట్యూడ్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పీపుల్కి ఏంటంటే రీడింగ్ పరంగా, రెండోది న్యూమరసీ పరంగా ఉండదని చెప్పేసి డిక్లేర్ చేశారు. అంటే వాళ్ళు చదివేది వాళ్ళకి గుర్తుండదు, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళకి కూడా ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అనేది, ఒక ప్రాపర్ ఏవైతే ఫీడింగ్ చేసుకుంటున్నారో, బుర్రలోకి ఎక్కిస్తున్నారో అది ఉండదని చెప్పేసి, ఆ ప్రాసెస్ అనేది ఉండదని చెప్పి చెప్తున్నారు. సో దాంతోపాటు నాలుగో పాయింట్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కూడా వాళ్ళకి రియల్ లైఫ్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, మిగతా ఏ సెక్టర్లో అయినా కానీ వీళ్ళకి సరిగ్గా ఆ స్కిల్స్ అనేవి ఏర్పడవు, ఉండవని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక ప్రాబ్లం వచ్చిందని దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది తెలీదు. వాళ్ళు ఎమోషనల్ అయిపోయి, లేదంటే స్ట్రెస్ అయిపోయి, లేదా యాంగ్జైటీకి వెళ్ళిపోయి, లేదా డిప్రెషన్కి వెళ్ళిపోయి వాళ్ళు ఒక డార్క్లోకి వెళ్ళిపోతారనమాట. సో అలాంటివి అన్నీ కూడా ఈ జెన్ జీ పీపుల్ ఎక్కువ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేసుకుని నేను బయటికి రావాలి, క్లీన్ షీట్, గ్రీన్ పర్సన్ అనే ఫ్లాగ్ చూపించాలనే వ్యక్తిత్వం కానీ, ఆ మనస్తత్వం కానీ, ఆ మైండ్ కానీ ఆ వైపుకి ప్రాసెస్ చేయదని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఐదోది వచ్చేసరికి ఓవరాల్ ఐక్యూ అనేది చాలామందికి తెలుసు, ఇంటెలిజెంట్ కోషియంట్. సో
చాలా ఇబ్బందే. ఎందుకంటే ఈ జెన్‌జీ పీపుల్‌లో ఇది చాలా తక్కువ ఉందని చెప్పేసి మనకి నెంబర్స్ అయితే వస్తున్నాయి. ఒక్కొక్క మీడియా సోర్స్‌లో ఒక్కొక్క నెంబరింగ్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్ నెంబరింగ్ అయితే లేదు. సో, జెన్‌జీ స్టూడెంట్స్‌లో ఎక్కువగా ఈ ఐక్యూ అనేది చాలా తక్కువగా అయితే ఉంది. పెర్ఫార్మెన్స్ అనేది చాలా లో పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మీడియాకి ఎక్కువ అలవాటు అవ్వటం వల్ల క్లాస్ రూమ్స్కి చాలా తక్కువ అవ్వటం వల్ల వీళ్ళ క్లాస్ రూమ్స్లో ఉండే ఐక్యూ లెవెల్స్ని వదులుకొని డిజిటల్ మీడియాలో ఉన్న ఐక్యూ లెవెల్ని పెంచుకుంటున్నారు. సో డిజిటల్ మీడియా ఐక్యూ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి అందులో హై ఎక్కువగా ఉంది కానీ క్లాస్ రూమ్లో ఐక్యూ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఓవరాల్గా గ్లోబల్గా అక్రాస్ 80 కంట్రీస్లో స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా లో పర్సంటేజ్లో లో స్టాండర్డ్స్లో అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇందులో కొన్ని డేటా అంటే ఎవరైనా నమ్ముతారు, డేటా చెప్పేది ఏంటంటే డేటా షోస్ మనకి ఏం చెప్తుందంటే ప్రతి 3 పిల్లల్లో ఒక పిల్లోడు మాత్రమే చదవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇది ఒక క్లియర్ కట్ డేటా. రెండోది వచ్చేసరికి మనకి బేసికల్గా డైలీ రీడింగ్ పీపుల్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. పిల్లలు వాళ్ళ బుక్స్ ఏవైతే పొద్దు నుంచి రాత్రి వరకు చదువుతూ ఉంటారో, క్లాస్ రూమ్లో అయినా అవ్వచ్చు, స్కూల్లో అయినా అవ్వచ్చు, కాలేజీలో అయినా అవ్వచ్చు, ఇంట్లో అయినా అవ్వచ్చు, ఏ స్టాండర్డ్ పీపుల్ అయినా, ఏ స్టాండర్డ్ పర్సన్స్ అయినా డైలీ ఏదో బుక్ చదువుతూ ఉంటారు, ఏదో ఒక పేపర్ చదువుతూ ఉంటారు. ఈ డైలీ చదివే పీపుల్ ఎవరైతే ఉన్నారో దాదాపు 40% డ్రాప్ అయిపోయింది దాదాపు 2 decades నుండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే చూడండి ఏ విధంగా డేటా మనకు చెప్తుందో చూడండి. అంటే చదివే సంఖ్య తగ్గిపోతుంది గ్రాడ్యువల్గా. ఈ జెన్జీలో ఎవరైనా మీరు పేపర్ పట్టుకున్నట్టు, బుక్ పట్టుకున్నట్టు మీరు ఎక్కడైనా చూసారా? ఫోన్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి తప్ప ఒక పుస్తకం కనపడదు, ఒక పెన్ కనపడదు, ఒక పేపర్ ముక్క కూడా కనపడదు. సో ఆ స్థాయికి అయితే వెళ్ళిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి అల్టిమేట్ డేటా మనకు చెప్పేది ఏంటంటే హార్వర్డ్ అదేవిధంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ వాళ్ళు చెప్పేది పిల్లలకి ఏవైతే లాంగ్వేజెస్ ఉంటాయో, లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయో అవి కానీ, రీడింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఏమీ కూడా వాళ్ళకి రావట్లేదు. అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోలేకపోతున్నారు, రీడింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. అంటే స్పీడ్గా చదవాలా, స్లోగా చదవాలా, ఆ సెంటెన్స్ ఎలా చదవాలి, ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో ఏదైనా లోటుబాట్లు ఉన్నాయా, మనం చదివే ప్రక్రియలో లోటుబాట్లు ఉన్నాయా, ఇవేమి కూడా వాళ్ళు అనలైజ్ చేయలేకపోతున్నారు. సో బేసిక్ స్కిల్స్ అనేవి వాళ్ళలో లేవనేసి చెప్పేసి డేటా అయితే చెప్తుంది. ఈ ప్రక్రియలోనే మనకి బేసికల్గా వాళ్ళు బ్లేమ్ చేసేది, వాళ్ళు క్లెయిమ్ చేసేది కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. బయట పీపుల్ చాలా ఎక్కువగానే డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ అందులో ఏంటంటే లెస్ మెమరీ కానీ మోర్ ప్రాసెసింగ్ కానీ ఎక్కువ జరుగుతుంది. మనకి తక్కువ జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు ఆలోచించుకోవటం కోసం, అంటే ఒక వస్తువు గుర్తు చేసుకుంటాం అయి ఉండొచ్చు, ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటాం అయి ఉండొచ్చు. 10 ఏళ్ల క్రితం నేను ఒక వ్యక్తిని చూశాను, 10 ఏళ్ల క్రితం నేను ఒక వస్తువుని చూశాను, అది 10 ఏళ్ళ తర్వాత నేను ఇప్పుడు ప్రాసెస్ చేయాలంటే, నాకు అది గుర్తుకు రావాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే లెస్ మెమరీ ఉన్న వ్యక్తికి మోర్ ప్రాసెసింగ్ జరగటం వల్ల బ్రెయిన్ అనేది చాలా న్యూరలాజికల్గా చాలా ఇబ్బంది అయితే, చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అని చెప్తున్నారు. దీనివల్ల కొంత డిప్రెషన్ కానీ, కొంత ఎమోషనల్ గురవటం కానీ, కొంత బ్రెయిన్ సైకలాజికల్ పరంగా కానీ, న్యూరాలజికల్ పరంగా కానీ టెర్మినాలజీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. సో అవన్నీ కూడా మనకి హ్యూమన్ బ్రెయిన్ ఏవైతే సైకాలజీ ఏదైతే ఉంటుందో, అంటే చిన్నపిల్లలు ఎస్పెషల్లీ స్టూడెంట్స్లో అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ లో మెమరీ కానీ మోర్ ప్రాసెసింగ్ కానీ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అదేవిధంగా ఫాస్టర్ యాక్సెస్, ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేస్తారు, బట్ నో యూజ్. ఎందుకు అన్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి, ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆయన సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో దాని గురించి తెలుసుకోవడానికి చాలా ఆతృత అయితే ఉంటుంది. అదే సినిమా వచ్చే సంవత్సరం అడిగితే, తర్వాత 2 సంవత్సరాల తర్వాత అడిగితే గుర్తుండదు. ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజెస్ అని చెప్తున్నారు. ఇంకా అదేవిధంగా స్ట్రాంగర్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఉంటాయి పీపుల్లో. ఈ జెన్జీ పీపుల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, నేను స్ట్రాంగ్గా ఎక్స్ప్రెషన్ ఇస్తానని చెప్తున్నాను కానీ ఇక్కడ వాళ్ళకి యాంగర్ ఇష్యూస్ లాంటివి పెరుగుతున్నాయి. వాళ్ళు యాటిట్యూడ్ కానీ, ఈగో కానీ, యాంగర్ కానీ చాలా ఎక్కువగా అవుతుందని చెప్పేసి స్టడీస్ కూడా చెప్తున్నాయి. ఈయన చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
అంటే పీపుల్లో ఓవర్గా ఎక్స్ప్రెషన్ పోర్ట్రే చేయటం విషయంలో వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాంగర్ ఇష్యూస్ కింద మారుతున్నాయి. అది మనం ఇంకో విధంగా సార్ట్అవుట్ చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళకి రావట్లేదు. యాంగర్ ఒకటే వాళ్ళకి బయటకు వస్తుంది. సో ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలాగా ఓవర్ 80 కంట్రీస్ దాదాపు స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా తక్కువగా డ్రాప్ అయిపోయింది క్లాస్ రూమ్స్ వైజ్గా. వెరీ ఇంట్రెస్టింగ్ డిజిటల్ టెక్ పరంగా ఉంటున్నారు. డిజిటల్ మీడియాని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. అది ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, స్నాప్చాట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి ఈ స్టడీస్ అయితే, ఈ ఇన్ఫర్మేషన్ అయితే, ఈ జెన్జీ పీపుల్ గురించి వచ్చిన ఏవైతే ఆర్టికల్స్ కానీ, ఏవైతే సోషల్ మీడియాలో మనకి మీడియా సోర్సెస్ నుంచి వచ్చే ఆ పోస్ట్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా తెలియజేసేది ఇవే. కేవలం ఒకటి గుర్తుపెట్టుకోండి, జెన్జీ పీపుల్ మరీ గుర్తుపెట్టుకోండి, మీరు మీ నాన్నలు కానీ మీ తాతలు కానీ చూసి నేర్చుకోండి. వాళ్ళు పుస్తకాలు ఎలా చదివేవాళ్ళు, వాళ్ళు బయట వాళ్ళతో ఎలా మాట్లాడేవాళ్ళు, వాళ్ళకున్న మెమరీ ఎలా ఉండేది. అంటే వాళ్ళు ఒకప్పుడు చూసిన వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు వచ్చినా కానీ వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమైనా కానీ యాస్టేజ్ గుర్తుపట్టగలరు. సో వెంటనే గుర్తుపట్టగలరు. ఎక్కువ మీలాగా ప్రాసెసింగ్ అనేది ఉండదు. సో అలా ఎందుకు జరుగుతుంది మన బుర్రలోకి, మనం ఏంటి, ఫాల్ట్ ఏంటి, దీనికి మనం సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా, ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయంటే కేవలం మీరు మొబైల్ ఎడిక్షన్స్కి, స్క్రీన్స్కి చాలా దూరంగా అయితే ఉండండి. అప్పుడే మీరు చాలా హ్యాపీగా మీ లైఫ్ని అయితే లీడ్ చేయగలరు. లేకపోతే ఫ్యూచర్లో మీరు డార్క్ సైడే, మొత్తం చీకటిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ బ్రెయిన్ లిటరల్లీ ఏమాత్రం కూడా కోస్తంత కూడా పనిచేయదు. అది మిమ్మల్ని నాశనం చేసే తీరికైతే చాలా ఎక్కువగా తీసుకెళ్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో జెన్జీ పీపుల్ గురించి కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానుకున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. ప్రతి యూత్ పీపుల్ కూడా, ప్రతి పేరెంట్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. పేరెంట్స్ కూడా ఎలక్ట్ అవుతారు, పిల్లలు కూడా ఎలక్ట్ అవుతారు. తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, వర్త్ఫుల్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.